యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ఉపవాసం యొక్క శక్తి అనే అంశంలో 15వ భాగంగా నీనెవే ప్రజల ఉపవాసం. యోనా గ్రంథం నుంచి చూద్దామండి. ఇది కూడా చాలా చిన్న గ్రంథం, ఒక 3 అధ్యాయాలే ఉంటుంది. యోవేల్ తర్వాత 2 గ్రంథాల తర్వాత ఇది ఉంటుందన్నమాట. క్రీస్తు పూర్వం 760లో దేవుడు యోనాతో మాట్లాడతారండి. యోనా గాత్ హెఫేరునకు చెందినటువంటి ప్రవక్త అన్నమాట. ఈ గాత్ హెఫేర్ అనే పట్టణము నజరేతుకి ఉత్తరాన 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. మీరు పాలస్తీనా మ్యాప్ చూస్తే ఉత్తరాన యేసు ప్రభు వాళ్ళ ఊరు అన్నమాట. ఆయన పెరిగిన ఊరు మరియ తల్లి జోజప్ప గారు యేసు ప్రభు వాళ్ళ ఊరు నజరేతు. దానికి ఉత్తరాన 3 మైళ్ళ దూరంలో గాతు హెఫేరు అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఈ యోనా ప్రవక్త. ఎక్కడ ఉంది అంటే 2వ రాజుల గ్రంథంలో 14వ అధ్యాయంలో 25వ వచనం అన్నమాట. అప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని 2వ యెరోబాం రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనా కాలంలో ప్రజలు మరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, మంచి డబ్బులు ఉంటాయి. ఎందుకంటే ఈయన యుద్ధాలు చేస్తున్నప్పుడు శత్రువులని జయిస్తాడు. జయించినప్పుడు వాళ్ళ కొల్ల సొమ్మంతా వీళ్ళకి వచ్చేస్తుంది కదా. ఆ తర్వాత వాళ్ళు ఆర్థికంగా మరి అభివృద్ధి చెందుతున్నారు, కానీ మారల్ వాల్యూస్ పడిపోతున్నారు, ఆత్మీయంగా పడిపోతున్నారు అన్నమాట. ఆ సమయంలో మరి దేవుడు యోనా ప్రవక్తతో మాట్లాడతారనమాట. ఈసారి దేవుడు యోనాతో మాట్లాడింది ఇజ్రాయెల్ దేశం గురించి కాదండి, అసిరియా దేశాన్ని గురించి. అప్పటి కాలంలో అసిరియా సూపర్ పవర్గా ఉంటుందన్నమాట. అసిరియా రాజధాని పేరు నీనెవే అన్నమాట. ఇప్పుడు దాన్ని మోసల్ సిటీ అంటారండి. ఇప్పుడు అది నార్థన్ ఇరాక్లో ఉంటుందన్నమాట. సో ఈ అసిరియా రాజధాని అయినటువంటి నీనెవేకి వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపడమని చెప్పు అని దేవుడు యోనా ప్రవక్తతో చెప్తారండి. యోనా ప్రవక్త వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే ఈ అసిరియన్లు చాలా క్రూరులండి. ఒక్కొక్క దేశాన్ని జయిస్తారు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎట్లా జయించాడో, తర్వాత బాబిలోనియా, ముందు అసిరియా అన్నమాట, ఆ తర్వాత బాబిలోనియా వాళ్ళు, ఆ తర్వాత పారసిక రాజులు, ఆ తర్వాత గ్రీస్, అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీస్ దేశపు రాజులు, ఆ తర్వాత రోమా చక్రవర్తులు అన్నమాట. సో ఈ అసిరియా రాజులు చాలా క్రూరులు. వాళ్ళు ఎంత క్రూరులు అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే నాహూం గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దేవుడు ఆ పట్టణాన్ని, అంటే అసిరియా రాజధాని అయినటువంటి నీనెవేని ఏమంటాడంటే, నెత్తురొలికించిన పట్టణమా నీకు శ్రమ, ఓ టు యూ ద సిటీ ఆఫ్ బ్లడ్. ఒక వ్యక్తి రక్తాన్ని ఎవరైతే చిందిస్తారో ఆ దేశానికి దేవుని యొక్క శిక్ష తప్పదండి. నెత్తురు చిందించువాడు దేవునికి ఉత్తరవాది. ఆదికాండం 9లో దేవుడు చెప్తారనమాట. నెత్తురు చిందించకూడదు అని చెప్తున్నాడు. వాళ్ళు నాకు జవాబు చెప్పాలి అని. మనిషి రక్తంలో దేవుని యొక్క జీవం, ప్రాణం ఉంటుంది కనుక అది భూమి మీద పడకూడదు అనమాట. కానీ వీళ్ళు అసిరియన్లు ఎట్లా ఒక్కొక్క దేశాన్ని జయించి ఆ దోపిడీ సొమ్ము అంతా కూడా వాళ్ళ క్యాపిటల్ రాజధానిలో నీనెవే పట్టణంలో పెట్టుకొని ఎట్లా ఉన్నారంటే, నాహూం 3వ అధ్యాయం మీరు చదివితే మీరు దేశాలని దోచుకొని దోపిడీ సొమ్ముతో మీ కుటుంబాలు ఇల్లంతా నింపుకొని త్రాగుతూ వ్యభిచారం చేస్తూ, వ్యభిచారానికి, అబద్ధాలకి, త్రాగుడికి మీరు అలవాటు పడ్డారు కనుక మీకు శిక్ష తప్పదు అంటారు. ఇప్పుడు కాదులేండి, ఇది 760లో దేవుడు చెప్తారు, తర్వాత 100 సంవత్సరాలకు అన్నమాట. 660లో మరి నాహూం ప్రవక్త ద్వారా చెప్తారు. ఇప్పుడు అది కాదు, ఇక్కడ ఈ ప్రజలు, ఎందుకంటే వీళ్ళు ప్రపంచాన్ని జయిస్తూ ఉన్నారు కదండి. డబ్బు
ఒక దేశాన్ని దోచుకోవడం, వాళ్ళ డబ్బుతో వీళ్ళు ఇంకా త్రాగడము, విందులు, వినోదాలు, వ్యభిచారం అన్నమాట. అట్లా ఉన్నప్పుడు దేవుడు చెప్తారు యోనా ప్రవక్తకి, అయ్యా నువ్వు నీనవేకి వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపడమని చెప్పు, వాళ్ళ చెడు మార్గాల్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టమని చెప్పయ్యా. వాళ్ళ దుష్టత్వము నా దగ్గరికి వచ్చేసింది, దేవదూతలు వచ్చి చెప్తారనమాట, ఎక్కువ దుష్టులైపోయి మనుషుల్ని చంపుతున్నారు, యుద్ధాల పేర్లతో దోచుకుంటున్నారు అన్నప్పుడు చెప్పు అంటే ఈయనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే రక్షించబడాలి, వాళ్ళే దేవుని బిడ్డలు అనుకుంటాడనమాట. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు ఏమంటారండి, గొర్రెల కాపర్లకి దేవదూత వచ్చి ఏం చెప్తాడు, నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు, లోక రక్షకుడు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చారు. దేవుడు అందరికీ తండ్రి అండి. ఎఫ్ఎస్సి 4 అధ్యాయం మీరు చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, మీరందరూ కూడా ఎప్పుడు సాత్వికులుగా, సాధువులుగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పరిశుద్ధాత్మ ఇచ్చే ఐక్యతని కాపాడుకోండి. పరిశుద్ధాత్మ ఇచ్చే ఐక్యతని కాపాడుకోనండి. అందరికీ, మనందరికీ కూడా ఒకే దేవుడు, భూమి మీద అందరికీ ఒకే దేవుడు, ఒకే తండ్రి. ఆయన అందరికీ పైన అత్యున్నత స్థానంలో ఉన్నాడు. ఆయన అందరిలో ఉన్నాడు, అందరి ద్వారా ఉన్నారు. దేవుడు మన అంతరాత్మలో ఉంటారండి. అప్పుడు ఆయనని మనస్సాక్షి అంటాం అన్నమాట. మన ఆత్మ దేవుని ఆత్మ కలిస్తే అందరిలో ఉన్నారు అని ఆయనకి తెలియదు అన్నమాట. మేము మాత్రమే అబ్రహాం సంతతి, దేవుని పిల్లలు, మేమే రక్షించబడాలి, వాళ్ళ అన్యులు వాళ్ళు ఎందుకు రక్షించబడాలి? కనుక ఆయన వెళ్ళడనమాట. ఇప్పుడు యెరూషలేంకి పైన ఉంటుందండి అసిరియా, నార్త్ ఈస్ట్ అన్నమాట. అయితే ఆయనకి పని ఇటువైపు తర్షీష్ పట్టణంలో ఆయనకి పని ఉంటుంది అన్నమాట. సో ఆ రోజులలో ఎక్కడైనా వెళ్ళాలంటే ఓడ ప్రయాణం అన్నమాట. వాళ్ళు ఎందుకు రక్షించబడాలి? ఎంత క్రూరులు, మమ్మల్ని కూడా ఎంత క్రూరులుగా మా మీదకి కూడా దాడి చేస్తున్నారు, నేను వెళ్ళా అనుకొని టికెట్ కొనుక్కుంటాడు. తనకి పని ఉన్నట్లుగా, పని ఉందన్నమాట తర్షీష్లో. సో రేవ్ దగ్గరికి వెళ్తాడనమాట. యోపా పట్టణంలో మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ విమానంలో దిగిన తర్వాత ముఖాలు కడుక్కున్న తర్వాత, అంటే బ్రష్ చేసుకున్న తర్వాత బస్సులో కూర్చోబెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి యోపాకి తీసుకెళ్లారు. అంటే సముద్ర తీరాన పెద్ద చేప ఉందన్నమాట. మా గైడ్ చెప్పారు, ఇక్కడే చేప యోనాని ఉమ్మేసింది అని చెప్పారనమాట. సో యోనా మరి టికెట్ కొనుక్కొని తర్షీష్కి ప్రయాణం అవుతాడండి. ప్రయాణం అయినప్పుడు దేవుడు చూస్తారు, నేను నీనవేకి వెళ్ళమంటే నేను చెప్పింది చేయకుండా నీ సొంత చిత్త ప్రకారం నువ్వు ఇటు వెళ్తావా అని దేవుడు ఏం చేస్తారంటే తుఫాన్ని ఇచ్చేస్తారు. అప్పుడు తుఫాను అలలు ఎక్కువైపోతాయి, సముద్రంలో మునిగేలాగా ఉంటుంది అన్నమాట ఓడ. అప్పుడు ఓడలో ప్రయాణికులు, నావికులు అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏంటో ఒక ఆలోచన వస్తుంది, మనలో ఎవరో చాలా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, అందువల్లనే దేవుడు ఇలా ఇచ్చి ఉంటారని అందరి పేర్లు చీట్లు రాసి, దేవా ఈ మాలో పాపం చేసిన వాళ్ళు ఎవరో మాకు చెప్పండి అని అలా చీట్ తీస్తారనమాట. తీస్తే యోనా అని వస్తుంది. యోనా అంటే హీబ్రూ భాషలో డవ్, పావురము అని అర్థం అండి. అంత పరిశుద్ధమైన వాడనమాట. ఎవరు యోనాని అడిగితే నాకు తెలియదు, నేను కాదు అంటారనమాట. అమ్మయ్య నేను కాదు అనుకుంటారు. అప్పుడు మరి ఎక్కడ యోనా లిస్టు చూస్తే ఆ ప్రయాణికుల లిస్టులో ఈయన పేరు ఉంటుంది. అప్పుడు వెతికితే అందరు ఇక్కడ ప్రయాణికులు ఒక ఫ్లోర్లో ఉంటే ఓడ క్రింద భాగంలో గోధుమలు, సామాన్లు ఉంటాయండి. అక్కడ నిద్రపోతుంటాడనమాట. వాళ్ళు లేపుతారు, లేపి నీ పేరేంటయ్యా అంటే నా పేరు యోనా. అమ్మో నీ పేరేనా, నువ్వెవరయ్యా అసలు అంటే నేను హీబ్రూ జాతి వాడను, నేను దేవుని యొక్క ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటయ్యా? ప్రవక్త అంటే దేవుని సందేశాన్ని విని ప్రజలకి చెప్పేవాళ్ళని ప్రవక్త అంటారు. దేవునితో మాట్లాడతారా అంటే అవును మాట్లాడతారు. అవునా, అయితే ఈ తుఫాన్ ఎందుకు ఇచ్చారు దేవుణ్ణి అడగవా అని అంటారు. అప్పుడు యోనా అడుగుతాడు, ప్రభా ఏంటి ఇంత పెద్ద తుఫాన్? అందరూ ప్రార్థన చేస్తున్నారండి, వాళ్ళు అన్యజాతి వాళ్ళు, తుఫాన్ని తీసేయండి ప్రభా అని.
కానీ ఈయన దేవుని ప్రవక్త బాగా నిద్రపోతున్నాడు అనమాట. ఎవరికైనా ఇది తగలాలి. అప్పుడు ఇంకా నువ్వు చెప్పయ్యా దేవుణ్ణి అడిగి అంటే ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభా ఎందుకు ఈ తుఫాన్, నేను నీ కొరకే ఇచ్చాను. నా కొరకా ప్రభా? అవును, నీవు నీనవేకి వెళ్ళమని చెప్తే నా అక్కడికి వెళ్ళకుండా నీ సొంత పని మీద నువ్వు తర్షీష్కి టికెట్ కొనుక్కుంటావా, అందుకే ఇచ్చాను. పాపం ఎట్లా ప్రభా, ఓడ మునిగేలాగా ఉంది, ఈ ప్రజలందరూ చనిపోతారు, నేను కదా తప్పు చేసింది, ఎలా తీసేస్తావు, తీసేయండి ప్రభా అంటే నేను వాళ్ళు నిన్ను సముద్రంలో పడేస్తే అప్పుడే తీసేస్తా అంటారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏం చెప్పారయ్యా ప్రభు నీకు అంటే, మీరు నన్ను సముద్రంలో పడేస్తే అప్పుడు తుఫాన్ తీసేస్తా అని చెప్పారు. అట్లా చెప్పారా? అవును, కానీ చూస్తూ చూస్తూ ఎట్లా పడేస్తాము తోటి ప్రయాణికుని అనుకొని ప్రభా వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తారు. చూడండి ఎంత మంచి మనుషులు. ప్రభా ఎట్లా తోటి ప్రయాణికుడిని ఎట్లా సముద్రంలో పడేస్తాము, మీరు తుఫాన్ తీసేసేయండి, గద్దించండి తుఫాన్ని. ప్రార్థన చేస్తుంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి అలలు, ఓడ మునిగిపోయేలాగా అనమాట. అప్పుడు వాళ్ళు ప్రభా మమ్మల్ని క్షమించండి అని చెప్పి యోనాని ఎత్తి పట్టి అందరూ కలిసి ఇంకా యోనాని పడేస్తారు సముద్రంలో. ఆయన సముద్రంలో ఇలా వెళ్ళిపోతుంటాడనమాట. పాపం దేవుడు కరుణామయుడు కదా, నా మాట వినకపోతే అంత మాత్రాన ఇలా చేస్తే ఎట్లా నా బిడ్డ చనిపోతాడు, అమ్మో అని అక్కడ పెద్ద చేపకి దేవుడు ఆజ్ఞాపిస్తారనమాట. చేపని, ఇదిగో నా కొడుకుని మింగు, కానీ నీ పండ్లు తగలొద్దు, మళ్ళీ నువ్వు అరిగించుకోవద్దు, జాగ్రత్త మింగేటప్పుడు కూడా అంటే జాగ్రత్తగా చేప యోనాన్ని మింగేస్తుంది. తుఫాన్ అనగానే సముద్రం తుఫాన్ విధేయిస్తుంది దేవునికి. చేప మింగు అంటే చేప కూడా విధేయిస్తుంది, ప్రకృతి అంతా విధేయిస్తుంది. కానీ దేవుడు తన పోలికగా సృజించిన మనమే ఆయనకి తిరుగుబాటు చేసినాం అనమాట. అప్పుడు చేప కడుపులోంచి ప్రార్థన చేస్తాడండి యోనా. ఆ చేప ఇలా కిందికి వెళ్తుంది, పర్వతాలు తగులుతున్నాయి. ప్రభా నాకు పర్వతాలు తగులుతున్నాయి, నాచు అయ్యా, నేను ఎక్కడ పాతాళం వరకు వెళ్ళిపోయినాను. ప్రభా నేను చనిపోతే నీకేం లాభం వస్తుంది, నేను బ్రతికితే నువ్వు చెప్పినట్లే చేస్తా, నేను నీకు స్తుతులు పాడతాను, నీకు బలి అర్పిస్తాను, నువ్వు చెప్పినట్లే చేస్తా, ఇంకా ఇట్లా చెయ్యను అని దేవుణ్ణి అడుగుతాడనమాట. ఆయన ముందు పశ్చాత్తాపడతాడు, నేను ఇలా తిరుగుబాటు చెయ్యనయ్యా. అప్పుడు దేవుడు చేపకు చెప్తారు, నా బిడ్డని ఒడ్డుకి తీసుకొని వచ్చి మెల్లగా కక్కేయి అంటే అలా కక్కేస్తాడు. యేసు ప్రభు చెప్తారు కదా, అందరు అడుగుతారు కదా పరిసయ్యులు, నువ్వెవరు, నువ్వు దేవుని కుమారుడు అంటే నువ్వు మాకు గుర్తు చూపించంటే యోనా గుర్తు మాత్రమే. 3 రోజులు యోనా ఎట్లా చేప కడుపులో ఉన్నాడో అలా మనుష్య కుమారుడు కూడా ఈ భూగర్భంలో 3 రోజులు ఉంటాడు, అదే గుర్తు అని చెప్తారనమాట. ఎట్లా యోనా చేప కడుపులోంచి ఉమ్మేశారు అంటే అలా అనమాట. పునరుత్థానం బయటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్నానం చేసుకొని అప్పుడు ప్రభు చెప్తారు, ఇప్పుడు పోతావా? అప్పుడు ప్రభు మళ్ళీ మాట్లాడతారు రెండోసారి, ఇప్పుడు వెళ్తావా నీనవే కంటే వెళ్తా అంటాడు. ఇంకా వెళ్ళడా? వెళ్తా ప్రభు అంటాడనమాట. కొన్నిసార్లు దేవుడు మనం ఆయన మాట విననప్పుడు మన కుటుంబాల్లో కూడా తుఫాన్ ఇస్తాడు. సడన్గా ఆస్తంతా పోయింది, బిజినెస్ అంతా లాస్ వచ్చింది, ఎందుకో దేవుడు లేడు, నేనే నాకు దేవుడు, నేను కష్టపడి ఇదంతా అనుకున్నప్పుడు ఒక తుఫాన్ ఇచ్చి మనల్ని గుర్రం మించి కింద పడేసి సౌల్ని పడేసినట్టుగా అప్పుడు ఆయన స్వరాన్ని వినేలాగా చేస్తాడనమాట. ఇప్పుడు వెళ్తాడు, మళ్ళీ టికెట్ కొనుక్కొని ఇప్పుడు నీనవేకి వెళ్తాడు. అక్కడ చాలా పెద్ద పట్టణం అది. ఆ పట్టణం ఎంత పెద్దది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 3 రోజులు పడుతుంది నడవాలంటే, కానీ ఆయన ఒక్కరోజు నడిచి ఆయన పిలుస్తాడనమాట. నీనవే ప్రజలారా, ఇదిగో దేవుడు నాకు ఒక సందేశాన్ని ఇచ్చారు, మీరు వినడానికి రండి. అంత అన్యులండి వాళ్ళు, కానీ అందరూ వచ్చేస్తారు తెలుసా, ఆయనలో అంత అభిషేకం శక్తి. అప్పుడు యోనా బోధిస్తాడనమాట. వీళ్ళు పాత నిబంధనలో ఏం బోధిస్తారంటే 10 ఆజ్ఞలు బోధిస్తారండి. పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చి
సినాయి పర్వతం మీద ఇజ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు బోధిస్తారు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో అవే ఈయన బోధిస్తాడు. మనందరము కూడా ఆ దేవుని బిడ్డలు. ఆయనే తల్లి కడుపులో మనల్ని సృజించాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. మనం ఏది కలిగి ఉన్నామో అదంతా ఆయనదే. ఆయన అన్నిటికంటే పైన ఉండి అత్యున్నత సింహాసనం మీద కూర్చొని మనందరినీ పరిపాలిస్తాడు. మన ఊపిరి ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయన మన ఊపిరిని ఒక్క క్షణంలో ఆపివేయగలడు. కనుక ఆయన చెప్పినట్లుగా జీవించాలి. మనము తోటి వాళ్ళని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. మనం ఇతరులని హత్య చేయకూడదు, తోటి నరుని హత్య చేయొద్దు. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. నిన్ను నీవు హత్య చేసుకోవు కదా, కనుక ఇతరులని హత్య చేయకూడదు. ఆ తర్వాత దొంగతనం చేయకూడదు, వేరే వాళ్ళది దోచుకొని రాకూడదు. వీళ్ళు హత్యలు చేయడము, ఒక్కొక్క దేశాన్ని దోచుకొని రావడము, ఇంకా దాన్ని తినడము త్రాగడము, అది కూడా చెప్తాడు. దేవుడు మనలో నివసిస్తారు, మనం త్రాగినప్పుడు అది ఆయన మీద పోసినట్లు అవుతుంది. అలా మనం చేయకూడదు. వ్యభిచరించకూడదు చెప్తాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. వివాహం ద్వారానే స్త్రీ పురుషులు ఐక్యం కావాలి. ఆ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. వివాహానికి ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా, ఏ పురుషుడు పరాయి స్త్రీని తాకూడదు, ఏ స్త్రీ పరాయి పురుషుని తాకకూడదు. అది ఘోరమైన పాపము. అలాంటి దేశాల్ని దేవుడు శిక్షిస్తారు. గతంలో అలా వ్యభిచార పాపానికే సొదొమ గొమొర్రాల మీద అగ్నిని కురిపించి ఆ దేశాన్ని నాశనం చేశాడు. ఒక వ్యక్తి నైతిక విలువ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని, ఆ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడు. కనుక పరాయి వాని భార్యని ఆశించకూడదు, పరాయి వాని సొమ్మును ఆశించకూడదు. వాళ్ళది దోచుకొని తెచ్చుకొని వాళ్ళ రక్తం అలా ఏర్లై పారేలాగా చేసి వాళ్ళ డబ్బు తెచ్చుకొని దొంగతనాలు చేసి హత్యలు చేసి వాళ్ళ డబ్బుతో త్రాగుతూ తింటూ వ్యభిచరిస్తూ ఉన్నారంటే దేవుడు సొదొమ గొమొర్రాకి పట్టిన గతి మీకు పట్టేలాగా చేస్తారు. కనుక మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాలని ఒప్పుకొనండి, మీరు దుష్టత్వాన్ని విడిచిపెట్టండి. లేనిచో 40 దినాల్లో నీనవేని నాశనం చేస్తానని దేవుడు చెప్పారు. గట్టిగా చెప్పేస్తాడండి. అప్పుడు వాళ్ళకి మొదటిసారి వింటారనమాట, ఇలా దేవుడు ఉన్నారు పైన, ఇలా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు సినాయి పర్వతం మీద, ప్రతి ఒక్కరూ పాటించాలని వాళ్ళకి తెలీదు. మొదటిసారి సందేశాన్ని వింటారు. అయ్యో మనం ఎంత పాపం చేశాం, తోటి నరుణ్ణి, అందరూ దేవుడి బిడ్డలే కదా, మన సోదరులు కదా, వాళ్ళని చంపి వాళ్ళ ఆస్తులు తెచ్చుకొని మనం ఇట్లా తాగుతూ తింటూ ఒక పద్ధతి లేకుండా, ఒక భార్య భర్తలు ఒక నియమం లేకుండా ఇలా వ్యభిచరిస్తున్నాం అని వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారండి. ఎప్పుడైతే రాజు కూడా ఈ 10 ఆజ్ఞలు వింటాడో ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. రాజు మరియు నీనవే అధికారులు చెప్పున్నది, రాజు మరియు నీనవే అధికారులు జారీ చేయు ఆజ్ఞ ఇది. 40 రోజులు ఈ నీనవే పట్టణంలో నరులు కానీ పశువులు కానీ ఎవ్వరు ఏం తినకూడదు, తాగకూడదు. అందరూ ఉపవాసించాలి, అందరూ గోనె ధరించాలి, అందరూ బూడిద మీద కూర్చొని దేవునికి విన్నపం చేసుకోవాలి, మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టి మన దుష్టత్వాన్ని మార్చుకుందాం. ప్రతి వ్యక్తి తన దుష్టత్వాన్ని మార్చుకోవాలి. అప్పుడు దేవుడు జాలిపడి మనల్ని శిక్షించకుండా ఉంటాడు. ఈ రాజు పేరు అషుర్దంత్రి అండి. ఎందుకు వాళ్ళు అంత భయపడతారంటే అప్పటికే వాళ్ళకి 2 రకాల వ్యాధులు వస్తాయి. తర్వాత సూర్యగ్రహణం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మనము మరణించబోతున్నాం, సూర్యగ్రహణం వచ్చిందంటే ఏదో ఒక చెడు జరగబోతుంది. ఇప్పటికే 2 రకాల వ్యాధులు వచ్చేసాయి. కోవిడ్ వచ్చింది చూడండి, అట్లా అన్నమాట. ప్లేగ్ వ్యాధి వస్తుందన్నమాట. అప్పుడు అమ్మో 2 ప్లేగ్స్ వచ్చేసాయి. తర్వాత సూర్యగ్రహణం వచ్చేసింది. ఇంకా 40 దినాల్లో దేవుడు నాశనం చేస్తా అన్నాడు అని విని రాజు ఇలాంటి ఆజ్ఞ జారీ చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఉపవాసం చేయాలి, ప్రతి ఒక్కరూ దుష్టవర్తన విడిచిపెట్టాలి,
ప్రవర్తన మార్చుకోవాలి అని రాజు ముందు పశ్చాత్తాపడతాడండి. అధికారులు అప్పుడు అందరూ కూడా, రాజు కూడా అన్నమాట సింహాసనాన్ని దిగాడంట. మనం కూడా దిగాలండి. జక్కయ్య చెట్టు దిగాడు, తగ్గించుకున్నాడు. రాజు సింహాసనాన్ని దిగి రాజవస్త్రాలు ప్రక్కన పెట్టి గోనె ధరించి బూడిద మీద కూర్చొని తన పాపాలు ఒప్పుకుంటాడండి 40 దినాలు. నాకు నిజంగా తెలియదు ప్రభువా, చాలా రథాలు సైన్యం ఉంది కదా అని వెళ్ళి ఒక్కొక్క దేశాన్ని దోచుకొని వచ్చి ఇలా తింటూ త్రాగుతూ ఉన్నాము, ఇలా హత్యలు చేయకూడదని, ఆ తర్వాత వ్యభిచరించకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఇవన్నీ మాకు తెలియదు ప్రభువా, మన్నించండి, ఇక నుంచి మేము అలా చెయ్యం అని పశ్చాత్తాపడతారండి. ఆ రాజు పశ్చాత్తాపడతాడు. రాజు దిగినప్పుడు ప్రజలు దిగుతారు కదా, అప్పుడు అందరూ పశ్చాత్తాపడతారంట. 1,20,000 మంది అండి. అసలు నేను ఊహించుకుంటుంటే జంతువులకు కూడా అన్నమాట, జంతువులు కూడా ఉపవాసం చేసిన ఒక పట్టణం అండి ఇది. క్రీస్తుపూర్వం 760లో అందరూ వాళ్ళ పాపాలు ఒప్పుకోవడానికి వాళ్ళకి 40 దినాలు పడుతుందన్నమాట. మనం కూడా మన పాపాలు ఒప్పుకోవాలి అంటే మనకి పరిశుద్ధ ఆత్మ కావాలండి. పరిశుద్ధ ఆత్మ మన హృదయంలోకి వస్తే అప్పుడు మనలో ఉన్న పాపం మనకి చూపిస్తాడు. మనలో అపవిత్ర ఆత్మలు ఉన్నాయంటే శరీరం కోసమే. ఇతరుల పాపాలు కనబడతాయి, మనవి కనపడవు కనుక ఇతరులను గురించి చెడు మాట్లాడుకుంటాం. కానీ పరిశుద్ధ ఆత్మ వస్తే మన పాపాన్ని మనకి చూపిస్తాడండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి గురించి నిన్న మా చర్చిలో ఫాదర్ చెప్పారు. నేను కూడా చదివానండి, ప్రభు నాతో చదివించారు. ఆ ఒక్క వ్యక్తి జీవితం చాలండి. బైబిల్ని పాటించిన వ్యక్తి మనందరికీ మాదిరి. యేసు ప్రభు తర్వాత ఆయనను మాదిరిగా తీసుకోవచ్చు అన్నమాట. ఆయన ప్రార్థన ఏంటంటే, సిన్నర్ ఓ లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. కానీ ఎంత పరిశుద్ధుడు అంటే తన చేతితో డబ్బు ముట్టుకోడండి. ఒక ధనికుడైన ఆయన, వాళ్ళ నాన్న ఎంత ధనికుడు అంటే ఒక గదిలో బంగారు నాణాలు ఉంటాయి. క్లాత్ మర్చెంట్ అన్నమాట, బెర్నాడి టాటా, రతన్ టాటా అట్లాంటి వాడు అనమాట. కానీ ప్రభు ఆయనని నా రిపేర్ మై చర్చ్, నా సంఘాన్ని బాగు చేయి నాన్న అన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చిన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో సిలువ ముందు రేయింబవలు మోకరించి ప్రార్థిస్తాడండి. ఆయన ఉపవాసం ఏంటంటే, ఇప్పుడు సిలువ పండుగ 14 సెప్టెంబర్ కదా, దానికి ముందు 40 దినాలు, క్రిస్మస్కి ముందు 40 దినాలు, తపస్కాలంలో 40 దినాలు, మిగతా రోజుల్లో రోజు ఒక్క రొట్టె కొంచెం ఆయన నీళ్లు తీసుకుంటాడు. ఆయన జీవితంలో ఉపవాసం ఊరికే శరీరానికి కాదు, ఈ లోకానికి ఉపవాసం అండి. ధనానికి ఉపవాసం ఉన్నాడు, అధికారానికి ఉపవాసం ఉన్నాడు. ఫాదర్ అవుతే నేను అందరికీ దివ్య ప్రసాదాన్ని ఇస్తే గర్వం వస్తుందని బ్రదర్గా ఉండిపోతాడనమాట. నాకు ఇంకా ఎక్కువ అవమానాలు ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు అయ్యా నువ్వే ఒక యేసు ప్రభులాగున్నావు, ఎప్పుడు ఎందుకయ్యా నువ్వు నేను పాపిని నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తారు బ్రదర్ గారు అని ప్రజలు అడిగితే అప్పుడు ఏం చెప్తాడంటే, మీరు నన్ను వెలుపల నన్ను బయట చూస్తున్నారంటే నేను మీకు చాలా నీతిగా కనబడుతున్నాను, కానీ నా అంతరాత్మని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఆ లోపల నా లోపల పాపం ఏంటో నాకు తెలుసు. యేసు ప్రభుతో పోల్చినప్పుడు మనకి ఎంత యేసు ప్రభుకి వ్యతిరేకమైన లక్షణాలు మనలో కనబడతాయో అదంతా పాపం అన్నమాట. అన్క్రైస్ట్ లైక్, ఎనీథింగ్ విచ్ ఈజ్ అన్క్రైస్ట్ లైక్ ఈజ్ సిన్. ఆయన ఎంత వినయము, ఎంత కరుణ, ఎంత విధేయత దేవునికి కదా, సిలువ మరణం వరకు విధేయత ఫిలిప్పి 2లో ఉంటుందన్నమాట. ఆయన సేవక రూపం దాల్చాడు, శిష్యుల కాళ్ళు కడిగాడు, కుష్ఠరోగి సిమోనింట్లో భోంచేశాడు. ఆయన ఆస్తి సంపాదించుకోలేదు, ఒక అధికారం లేదు, అధికారానికి ఉపవాసం, ఆస్తులకి ఉపవాసం, ధనానికి ఉపవాసం, సొంత చిత్తానికి ఉపవాసం అండి. అది దేవుని చిత్తం చేశాడనమాట. మనం కూడా వెలుపలికి నేను ఇప్పుడు మీకు ఇలా కనబడుతున్నాను, కానీ నాలో ఉన్న పాపం ఏంటో ఆ యేసు ప్రభుకి తెలుసు కదా, కనుక నేను కూడా అలాగే ప్రార్థన చేస్తాను, ప్రభు నాలోంచి గర్వం తీసేయండి,
చూపిస్తారు. కోపం తీసేయండి, ధనాశ తీసేయండి ప్రభా. తర్వాత సోమరితనం, నిద్ర, తిండిపోతనం. కొన్నిసార్లు క్షమించాలంటే కష్టమండి. క్షమించడానికి నాకు కృప దయచేయండి ప్రభా. యేసు ప్రభులాగా క్షమించాలి నేను. యేసు ప్రభులాగా కరుణ కలిగి యేసు ప్రభులాగా జీవించాలని పరిశుద్ధ ఆత్మని మనకి దేవుడిచ్చి మనలో పాపాన్ని మనకి చూపించి మనల్ని మన్నించమని అడుగుదాం. వాళ్ళు మరి నీనవే ప్రజలందరూ రక్షించబడ్డారండి. దేవుడు వాళ్ళని శిక్షిస్తానని చెప్పాడు, కానీ అందరూ పశ్చాత్తాపడ్డారు. అప్పుడు కరుణామయుడు వాళ్ళని రక్షిస్తాడు, శిక్షించాడనమాట. మనం కూడా, నేను ఇది చదువుతున్నప్పుడు ప్రొద్దున మాకు 3 గంటల ప్రార్థనలో ఇదే ధ్యానించుకున్నాం అన్నమాట. యోనా గ్రంథం, మొన్ననేమో ఇది యోవేల్ గ్రంథం అన్నమాట. మనం కూడా ఢిల్లీ కోసం ప్రార్థన చేద్దామా? మన భారతదేశ క్యాపిటల్ కొరకు మనం ప్రార్థన చేద్దాము. అక్కడ యోనా లాంటి వ్యక్తులు, ప్రవక్తల్ని దేవుడు పంపించాలి. వాళ్ళందరూ సువార్త వినాలి. ప్రధానమంత్రి, మంత్రులు, అందరూ, అన్ని పార్టీల వాళ్ళు సువార్తని వినాలి. ప్రజలు సువార్తని వినాలి. అందరూ పశ్చాత్తాపడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అధికారం కొరకు, మరి డబ్బుల కొరకు, అవినీతి, ఇదంతా మన దేశంలోంచి వెళ్ళిపోయి మన దేశంలో దేవుని యొక్క రాజ్యం స్థాపించబడాలి. నాయకులు దేవునితో కనెక్ట్ చేసుకొని దేవుని ఆలోచనలు కలిగి ఉండి దేవుని రాజ్యాన్ని స్థాపించేటట్లుగా, మారల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, యోనా సందేశాన్ని విని తండ్రి, నీనవేలో ఉన్న రాజు ప్రజలు 1,20,000 మంది ప్రభా, వాళ్ళు పశ్చాత్తాపడి ఉపవాస ప్రార్థన చేసి 40 దినాలు వాళ్ళ పాపాలని ఒప్పుకొని పాపాలని విడిచిపెట్టారు ప్రభా. మీరు ఆ నీనవే పట్టణాన్ని కాపాడారు. అలాగే మేము కూడా అడుగుతున్నాం, మా ఢిల్లీని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభా మీరు కాపాడండి. ప్రవక్తల ద్వారా అందరూ, అన్యులు సందేశాన్ని వినాలి ప్రభా. దేవుని సందేశాన్ని మా అధికారులు, అన్యులందరూ కూడా విని పశ్చాత్తాపడేటట్లుగా, పాపాన్ని విడిచిపెట్టేటట్లుగా, నీతి మార్గంలో నడిచేటట్లు కృప దయచేయండి. మేము కూడా మా పాపాలకి పశ్చాత్తాపడి మేము కూడా నీతి మార్గంలో యేసయ్య మిమ్మల్ని పోలి జీవించేటట్లుగా మా కృప దయచేయండి. ఉపవాస ప్రార్థన చేయడానికి కృప దయచేయండి. కేవలం శరీరానికి మాత్రమే కాదు ప్రభా. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా అధికారానికి, ధనానికి, గర్వానికి, నాయన తిండిపోతుతనానికి, నిద్రకి ప్రభా, కక్షలకి, పగలకి ఉపవాసం ఉండేటట్లుగా మాకు పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని, శక్తిని దయచేయండి. యేసు ప్రభుకి సాక్షులుగా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా ఆయనకి మహిమకరంగా, పరలోక తండ్రి యేసు ప్రభుకి మహిమకరంగా, మీకు మహిమకరంగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీనవే ప్రజలు ఎలా పశ్చాత్తాపడ్డారో మనం కూడా అలా పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని ఆ పాపాలని విడిచిపెట్టి యేసు ప్రభుకి సాక్షులుగా మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.